రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదు కావడంతో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పిఆర్ విఠల్ మాట్లాడుతూ కరోనాపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ముందస్తుగానే ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. వార్డుని 24 బెడ్స్ వార్డుని దీనికోసమని రెడీ చేసి ఉంచాము. తర్వాత ఏ విధమైనటువంటి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా సరే మనం అడ్మిట్ చేయడానికి కూడా సపరేట్ వార్డ్స్ని రెడీ చేస్తున్నాం. ప్రజలెవరూ కూడా కోవిడ్ ఎక్కడ వైజాగ్లో వచ్చింది మనకి వస్తుంది అనేటువంటి ఆందోళన చెంది ముందు భయకంపితులవుతున్నారు. దాన్ని ప్రివెంట్ చేయడానికి ముందుగా మేము ఈ ఆరోగ్య కార్యకర్తల్ని, డాక్టర్స్ని, తర్వాత ఈ కిట్స్ని అన్నీ కూడా రెడీ చేసి ఏ విధమైనటువంటి ఈ కోవిడ్ కేసులు వచ్చినా సరే ఎదుర్కోవడానికి మా యొక్క సిబ్బంది అంతా కూడా సిద్ధం చేస్తున్నాం. దాని గురించి ఏ విధమైన ఆందోళన పడవలసిన పని లేదు. ఒకవేళ కోవిడ్ అనే కేసు పాజిటివ్ వచ్చినా సరే మన హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి కానీ అన్ని రకాలైనటువంటి వసతులు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఈ ప్రజలు కూడా వాళ్ళు మంచి కోవిడ్ని స్ప్రెడ్ అవ్వకుండా ఒకరి నుంచి ఒకరికి కానీ లేదంటే అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం చేసినటువంటి ఈ ట్రీట్మెంట్ సత్ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు ప్రతి పేషెంట్ కూడా శుభ్రంగా చేతులు సబ్బుతో కడుక్కోవడం, తర్వాత మంచి ఆహారం తీసుకోవడం, మంచి గాలి పీల్చడం, తర్వాత వాళ్ళు తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ కర్చీఫ్ అడ్డు పెట్టుకోవడం, తర్వాత గుంపులుగా తిరగడం, ఎవరికైనా జలుబు చేసినప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి ఈ ర్యాపిడ్ కిట్లో టెస్ట్ చేయించుకుని తద్వారా ఇంకొకరికి స్ప్రెడ్ చేయకుండా అది కాపాడడం, ఇలాంటి చర్యలన్నీ ప్రజలు కూడా పాటిస్తే కోవిడ్ అనేది మనకి కంట్రోల్లోకి వస్తుందని